शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయి గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజరూపమున కోరిన విద్యలకెల్ల ఒజవై ఉండెడి ఓ పార్వతీ తనయ గణాధిపాని కుమృక్కెదన్। ఓం గజాననాయ నమః, ఓం గణాక్షధ్యాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబకర్ణాయ నమః, ఓం హస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాటత్పయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రయాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరిక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్తపనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జ్యాయనే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయినే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృతపరాక్రాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యే నమః, ఓం సరసాంబూనితయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీ మేకలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంత చింత
చిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పూర్వం గజరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా అంతా గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభండగు నా పరమేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురుని ఉదరమునందు ప్రవేశించాడు. కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాలలో అన్వేషిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకుని రప్పించుకును మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, మహాత్మా, నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు వసంగితివి. ఇప్పుడు కూడా ఉపాయము చే నా పతిని రక్షింపు అని విలపింపగా శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపెను. అంతా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమై సరియైనదిగా నిశ్చయించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత తలుక వాద్యమును ధరింపజేసి తాను కూడా చురుగంటలు సన్నాయిలు తీసుకుని గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా గజాసురుడు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమునందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములు పోరుసల్ప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానందభరితుడై మీకేమి కావలైనను కోరుకోండి ఇచ్చేదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకై వచ్చింది కావున శివునొసంగు అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడు శ్రీహరిగా గ్రహించి తనకు మరణమే నిశ్చయించుకుని తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుమని ప్రార్థించాను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించాడు. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసుర గర్భం నుండి వెలుపలకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాను. అంత నా హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు, ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లుగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళాను. పిదప శివుడు నందినికి కైలాసమునకు వేగంగా బయలుదేరాను. కైలాసంలో పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగత సన్నాహానికి అభ్యంగన స్నానంకాల ప్రయత్నంలో మమకారంతో సంకల్పించి తనకై ఉంచిన నలుగుపిండితో ఒక బాలుని ప్రతిమను రూపొందించారు. అంతకు పూర్వము తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేశాను. ఆ దివ్య స్వరూపుడైన బాలుడు వాకిట ముందు కాపుగా ఉంచి ఎవరినీ లోనికి రానీయవద్దని చెప్పాను. స్నానానంతరము పార్వతి సర్వాభరణాలు అలంకరించుకుని పతి రాక కోసం నిరీక్షించసాగింది. అప్పుడు పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోయాడు. ఇంతలో వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింప అని రౌద్ర రూపంతో తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తరించి లోపలికి వెళ్ళాడు. అంత పార్వతీదేవి భర్తను చూసి ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాజులచే పూజించింది. వారిరువురు పరమానందంతో ప్రియ సంభాషణములు ముచ్చరించుకుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని ప్రస్తావన వచ్చింది. అంతా మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి గజాననుడు అని పేరు పెట్టి అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనసాగారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరుగుటకు ఒక ఎలుకరాజును వాహనముగా చేసుకున్నాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహనము రాజు నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉన్నాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరారు. గజాననుడు తాను పెద్దవాడు గనుక ఆ ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు.
గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకున్నాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళాను. అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా? నీ పాద సేవకుడను నా యందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి అని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, కుమార, ఒకసారి నారాయణ మంత్రం పఠించు అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించను. అంత గజాననుడు సంతోషించి అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణలు చేస్తూ కైలాసాన ఉండెను. ఆ మంత్ర ప్రభావంతో అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఆ విధంగా అతడు 3,50,00,000 నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ కైలాసానికి వెళ్ళి తండ్రి సమీపంలో ఉన్న గజానన్ని చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లా అన్నాను, క్షమించు, ఈ ఆధిపత్యము అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరుడిగా కీర్తింపబడుతున్నాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, అప్పాలు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైన భుజించి కొన్ని తన వాహనమునకు ఎలుకకు ఇచ్చి కొన్ని చేత ధరించాను. భుక్తాయాసంతో సూర్యాస్తమం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోగా ఎంత ప్రయత్నించినా ఉదరం భూమికి ఆని చేతులు భూమికి అందడం లేదు. ఈ విధంగా ప్రణామం చేయడానికి శ్రమిస్తుండగా శివుని శిరస్సున అలంకరించిన ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. అంతా రాజదృష్టి సోకిన రాలు కూడా నొగ్గును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి అందున్న కుడుములు తదితరములన్నీ బయటకు దొర్లిపోయి అతడు మృతుడయ్యను. పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను కావున నిన్ను చూసిన వారు పాపాత్ములే నీలాపనిందలు పొందుదురుగాక అని శపించను. చంద్రునికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమైంది. ఆ సమయంలో 7 మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించాడు. కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఆ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేశాను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అటువంటి నీలాపనింద కలిగిందన్నమాట. ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకున్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి 7 ఋషులను సమాధానపరచను. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి ఉమా మహేశ్వరులు సేవించి మృదుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి మదంబు చిగుర్చు. అంత దేవాదులు, ఓ పార్వతీదేవి, నీవిచ్చిన శాపం వలన లోకములకెల్లా కీడు వాటిల్లుతోంది, దానిని ఉపసంహరింపుమని ప్రార్థించగా పార్వతీదేవి అంగీకరించి ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపానికి ఉపశమనం చెప్పాను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహాలకు వెళ్ళి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త వహించి సుఖంగా ఉన్నారు.